చిట్ చాట్ లో మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇష్యూ గురించి ఈ చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు దిల్ రాజు పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిశారు. పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఇద్దరి మధ్య చాలా విషయాలు చర్చకొచ్చాయి. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ఇష్యూపై చర్చించారు. అలాగే సినీ ప్రముఖులంతా వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విషయం గురించి కూడా ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. దిల్ రాజు పవన్ కళ్యాణ్. సో అల్లు అర్జున్ ఇష్యూపై ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతున్నారు. నిజానికి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. ఈ చిట్ చాట్ లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ ఇష్యూపై నోరు విప్పారు పవన్ కళ్యాణ్. ఫస్ట్ టైం బన్నీ ఇష్యూపై ఆయన మాట్లాడారు. మొన్న కడపలో విలేకరులు అడిగిన ప్రశ్నకు, బన్నీ ఇష్యూ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు ఆ విషయం వద్దు, తర్వాత మాట్లాడదామంటూ పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. దానికంటే పెద్ద ఇష్యూస్ ఉన్నాయంటూ ఇప్పుడు చిట్ చాట్లో పవన్ కళ్యాణ్ తొలిసారి అల్లు అర్జున్ వివాదం గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారు అని పవన్ కళ్యాణ్ ఈ చిట్ చాట్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తొక్కిసలాట జరిగిన తర్వాతి రోజే బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే ఇదంతా ఉండేది కాదు అని పవన్ కళ్యాణ్ ఈ చిట్ చాట్లో మాట్లాడారు. హీరో అయినా, నిర్మాత అయినా, ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా వెళ్ళి మేమున్నాము అని మరుసటి రోజే భరోసా ఇచ్చి ఉండుంటే వివాదం ఇంతవరకు వచ్చి ఉండేది కాదు అంటూ పవన్ కళ్యాణ్ ఈ మీడియా చిట్ చాట్లో మాట్లాడారు. పరామర్శ అనేది అక్కడ లోపించింది అని పవన్ కళ్యాణ్ అన్నారు. నిజానికి వెంటనే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. ఆ తర్వాత 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తాను, సహాయం అందిస్తాను అంటూ అల్లు అర్జున్ ప్రకటించారు. కానీ ఇమీడియట్గా ఎవరు స్పందించలేదు అనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. దాని గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఈ మీడియా చిట్ చాట్లో. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ మరుసటి రోజే నిర్మాత అయినా, ఎగ్జిబిటర్ అయినా, హీరో అయినా ఎవరైనా ఆ బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళి మేమున్నాము అని భరోసా ఇచ్చి ఉండుంటే బాగుండేది అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక్కడ పరామర్శ అనేది లోపించింది అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి కానీ జనాల నుంచి కానీ కొంత వ్యతిరేకత వచ్చిందో అప్పుడు మాత్రమే అక్కడ పరామర్శ అనేది మొదలైంది. కానీ ఇన్సిడెంట్ జరిగిన రోజు బాధిత కుటుంబానికి పరామర్శ అనేది లోపించింది అని పవన్ కళ్యాణ్ ఇక్కడ అభిప్రాయపడ్డారు. మేమున్నాము అనే నమ్మకం కలిగించి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఈ విషయం ఇంతవరకు అరెస్ట్ల వరకు లేదా విమర్శల వరకు, ఇంత పెద్ద ఎత్తున విమర్శల వరకు, కొంతమంది ఆగ్రహానికి గురి కావలసినంత వరకు వచ్చి ఉండేది కాదు. ఒకవేళ ముందే మేమున్నాము అనే నమ్మకాన్ని ఇచ్చి ఉంటే అని పవన్ కళ్యాణ్ ఈ చిట్ చాట్లో మాట్లాడారు. ఇంతవరకు ఈ విషయాన్ని తెచ్చుకున్నది స్వయంకృతాపరాధం అనే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ముందుగానే స్పందించి ఉండుంటే, ప్రాపర్ వేలో స్పందించి ఉండుంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. వెళ్ళకపోతే ఖచ్చితంగా పొగరనే అనుకుంటారు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎవరైనా బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళకపోతే, అది కూడా హీరో, హీరోయిన్ లేదా ఇలా సెలబ్రిటీలు ఒక చోటకి వెళ్ళినప్పుడు వాళ్ళ కారణంగా ఏదైనా తొక్కిసలాట జరిగితే, వాళ్ళ కేంద్రంగా ఒకవేళ ఏదైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే లేదా అభిమానుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే, పరామర్శించకపోతే, దానిపైన రియాక్ట్ కాకపోతే పొగరనుకుంటారు అంటూ పవన్ కళ్యాణ్ ఈ చిట్ చాట్లో మాట్లాడారు. 3 రోజుల తర్వాత అయినా వెళ్ళి ఉండాల్సింది అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నిజానికి 3 రోజుల తర్వాత కూడా ఎవరు వెళ్ళలేదు. అరెస్ట్ తర్వాత ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అల్లు అరవింద్ వెళ్ళి చూసొచ్చారు. ఆ తర్వాత కొంతమంది ప్రముఖులు వెళ్ళి చూసొచ్చారు. అయితే లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పారు వెళ్ళొద్దు, వెళితే కొన్ని లీగల్ ఇష్యూస్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, కొన్ని న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ అడ్వకేట్స్ చెప్పడంతోనే ఆగిపోయామంటూ ఇటు అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ ఆ విషయాన్ని చెప్తూ వచ్చారు. కానీ 3 రోజుల తర్వాత ఎవరైనా వెళ్ళి ఉండాల్సింది, అంతమంది ప్రముఖులు ఉన్నారు కదా, ఎవరైనా వెళ్ళి ఉండాల్సింది, కనీసం ప్రొడక్షన్ హౌస్ నుంచి అయినా ఎవరైనా వెళ్ళి ఉండాల్సింది అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు మరొక పవర్ఫుల్ వ్యాఖ్య కూడా చేశారు. చట్టం ముందు ఎంత పాపులారిటీ ఉన్నా, ఎంత పవర్ ఉన్నా కూడా పనికిరాదు. చట్టం అందరికీ ఒకేలా పనిచేస్తుంది. చట్టం ముందు ఎంత పాపులారిటీ ఉన్నా, పవర్ ఉన్నా పనికిరాదు. వాళ్ళు సెలబ్రిటీల, సామాన్యుల, పాపులారిటీ ఉన్న వాళ్ళ, ధనవంతుల, ఈ విషయం చట్టం ముందు పనిచేయదు, ఎవరైనా ఒక్కటే అనే విషయం గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి గురించి కూడా మాట్లాడారు. అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. రేవంత్ రెడ్డి స్థానంలో నేను ఉన్నా కూడా అదే చేసేవాడిని అంటూ పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన
పనిని పవన్ కళ్యాణ్ సమర్థిస్తూ ఈ చిట్ చాట్లో మాట్లాడుతున్నారు. కొన్ని విమర్శలు చేశారు, కొన్ని పార్టీలు అటు బీజేపీ నేతలు కూడా విమర్శలు చేశారు, ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శలు చేశారు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అంటూ. కానీ అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. ఒకవేళ నేను ఆ స్థానంలో ఉన్నా నేను కూడా అదే చేసి ఉండేవాడిని అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మీడియా చిట్ చాట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ ఇంకా మీడియాతో ఆ చిట్ చాట్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఈరోజు దిల్ రాజు వెళ్ళి మాట్లాడారు. గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి, టికెట్ రేట్లను పెంచుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం దిల్ రాజు అక్కడికి వెళ్ళి మాట్లాడారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అల్లు అర్జున్ సినిమా విడుదలైనప్పుడు, పుష్ప 2 సినిమా విడుదల సందర్భంలో జరిగిన తొక్కిసలాట చుట్టూ చోటు చేసుకుంటున్న పరిణామాలపైన పవన్ కళ్యాణ్ ఆరా తీసిన సందర్భంలో ఇద్దరి మధ్య చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా చిట్ చాట్లో ఒక బాధిత కుటుంబానికి పరామర్శ అనేది అక్కడ లోపించింది, పరామర్శ చేయకపోతే పొగరనుకుంటారు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అంతేకాదు రేవంత్ రెడ్డి స్థానంలో నేను ఉన్న ఇలాగే చేసేవాడిని అంటూ పవన్ కళ్యాణ్ అక్కడ వ్యాఖ్యానించారు. ఇంకా చిట్ చాట్ కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ చిట్ చాట్లో మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడతాను. కృష్ణమోహన్, ఇంకా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఈ చిట్ చాట్లో? నిజానికి ఇక్కడ బీజేపీ నేతలు కొంత కక్ష కట్టారు అల్లు అర్జున్ పైన అంటూ ఉన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అక్కడ ఉండి ఆయన సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఈ చిట్ చాట్లో. రోహిత్, ఖచ్చితంగా డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ అయితే ఓవరాల్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఈ అల్లు అర్జున్ వ్యవహారంలో స్పందించారో ఆయన పూర్తిగా మద్దతు తెలిపినట్టుగానే ఈ చిట్ చాట్ లో అర్థమవుతుంది. చాలా క్లియర్ గా ఒకే మాట, ఇప్పుడు నేను ఆ స్థానంలో ఉంటే డెఫినెట్ గా నేను కూడా అదే పని చేసేవాడిని అనేది పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు. అయితే ఒక సంఘటన జరిగిన తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన పరిశ్రమ కనీసం ఆ ఇంటికి మరుసటి రోజు కావచ్చు, లేకపోతే 3 రోజుల తర్వాత అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళుంటే బాగుండేది. ఈ సమస్య ఇంత దూరం వచ్చుండేది కాదు. వెళ్ళకపోతే పొగురు అంటారు. అయితే ఈ 3 రోజుల్లో కనీసం వాళ్ళు వెళ్ళకపోవడం అనేది కొంత ఇంత దూరం వచ్చేది. గోటితో పోయేదాన్ని కొండలాగా లాగారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకునే పరిస్థితి అయితే తెచ్చుకున్నారు అనేది పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా జరుగుతుంది మాట్లాడారు. తొక్కిసలాట జరిగిన తర్వాత మరుసటి రోజే ఇంటికి వెళ్ళి పరామర్శిస్తుంటే అసలు ఈ సబ్జెక్ట్ ఎంత దూరం వచ్చుండేది కాదు అనేది పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం బన్నీ ఇష్యూపై ఆయన మాట్లాడారు. మొన్న కడపలో విలేకరులు అడిగిన ప్రశ్నకు, బన్నీ ఇష్యూ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు పవన్